హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో రోజువారీగా ఇంట్లో చేసుకునే వంకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. లెట్స్ గో టు ది ప్రాసెస్. ఈ వంకాయ టమాటా కర్రీ కోసం నేను 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాము. ఈ కర్రీని నీరు లేకుండా చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 6-7 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. వంకాయ ముక్కలన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని మరొకసారి కలుపుకుంటాము. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. వంకాయ ముక్కలు ఇలా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు వేసుకుంటాము. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పదే కలుపుకోవాలంటున్నానని చెప్పి ఏమనుకోవద్దు, ఇలా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, టమాటాలు అయితే బాగానే కుక్ అయిపోయి. టమాటాలు ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 10-15 సెకండ్స్ ఇలా ఒకసారి కలుపుకుంటాము. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1.5 స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలడానికి 3-4 నిమిషాల పాటు పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, వంకాయ టమాటో కర్రీ రెడీ. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ వంకాయ టమాటో కర్రీ రైస్లోనికి కానీ, చపాతీలకు కానీ, పుల్కాలకు కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వంట వీడియోలు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. Keep watching our channel. Thank you for watching.